హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మాహి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు పీకల్లోతు నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళి దర్శించుకునేటటువంటి జరణి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ గురించి చూపిస్తాననుకుంటున్నాను. అలానే ఈ టెంపుల్ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లో ఉంది. ఈ టెంపుల్ టైమింగ్స్ చూసినట్లయితే మార్నింగ్ 8 to 11, అలానే ఈవినింగ్ అయితే 3 to 5 వరకు ఓపెన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టైంలో వెళ్ళి మనం దర్శించుకోవచ్చు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని. ఫ్రెండ్స్, అలాగే ఈ గుడికి సంబంధించిన స్థల పురాణం గురించి మాట్లాడుకున్నట్లయితే పూర్వం ఈ గుహలో శివుడు తపస్సు చేసుకుంటున్నాడంట. అది చూసిన జలాసురుడు అనే రాక్షసుడు ఎలాగైనా సరే శివుడి తపస్సును భంగం చేయాలని ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత లక్ష్మీనరసింహస్వామి ఉగ్రరూపంలో దేశం మొత్తం తిరుగుతుంటాడు. అలా తిరుగుతున్న క్రమంలోనే ఈ గుహలో శివుని తపస్సుని భంగం చేయడానికి ప్రయత్నిస్తున్న జలాసురుడిని చూసి నరసింహస్వామి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. తనని సంహరించే ముందు తాను చేసిన కొన్ని పుణ్యాలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక కోరిక కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ జలాసురుడు అనే రాక్షసుడు, నువ్వు ఇక్కడనే ఈ గృహలోనే వెలవాలి, అది కూడా నా పేరుతో నువ్వు పిలువబడాలి అని కోరుకుంటాడు. అప్పటి నుంచి ఈ గృహ లోపల నరసింహస్వామి జరణి నరసింహస్వామిగా అయితే వెలవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ గుహ యొక్క చిన్న స్టోరీ. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.